హలో వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనము టాపిక్లకు వెళ్ళే ముందు మనకు ఉస్మానియాలో దాదాపుగా ఒక 30-40 సంవత్సరాలుగా విద్యార్థి ఉద్యమంలో ముఖ్యంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్లో కీలక భూమిక పోషించి కృష్ణమాదిగతో కూడా చాలా కాలం పయనించి ఆయన ఉద్యమంలో ఒక 20 ఏళ్ళు దాదాపు పనిచేసేసి 20 ఏళ్ళు తన యొక్క సమయాన్ని టార్గెట్ను ట్రెజరీ అన్నింటినీ చేసి అంటే వెచ్చించి తర్వాత ఆయన తప్పుడు మార్గంలో ఇవాళ తీసుకుపోతుందని చెప్పి బయటకు వచ్చేసి ఇవాళ ఏపీ ఎంఆర్పిఎస్ ఉసిరిపాటి బ్రహ్మయ్య నేతృత్వంలో మన తెలంగాణ కన్వీనర్గా పనిచేస్తున్న నండు నరసింహ ఇదైతే స్కాలర్గా టీచర్గా ఉస్మానియాలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మాటలో తెలుసుకుందాము ఏంటి అసలు వీళ్ళంతా ఏంటంటే మొత్తం ఈ కృష్ణమాదిగనే టోటల్ వర్గీకరణ ఆయన ఒక్కడే అంటే ఈదుమూడి గ్రామంలో 21 మందితో ప్రారంభిస్తే ఉద్యమం అది ఒక్కరికి మిగిలిపోయింది. ఒక్కడిగా 20 మంది పక్కన పడేసి ఆయన ఒక్కడే మిగిలిపోయాడు మొత్తం ఉద్యమంలో. మిగిలిపోయి తానే మొత్తం చేస్తున్నాడు అని చెప్పేసాడు. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉంది యాక్చువల్గా నిజంగా ఏం జరుగుతుంది ఉద్యమంలో అనే విషయాన్ని మన గ్రూప్ జైపీ తమ్ముడు బాగుంది సార్. ఏంటి విశేషాలు? ఇప్పుడు కృష్ణమాది గారు మొత్తం టోటల్ ఒక్కడిగా సింగిల్ పర్సన్ నేను తప్ప ఇక అసలు వర్గీకరణ ఉద్యమంలో ఎవరు లేడు, నేనే చేస్తున్నానని చెప్పేసి మొత్తం దేశం ప్రధానమంత్రి నుండి ఇవాళ ఇక్కడ గ్రామంలో ఉన్న ఒక చిన్న కార్యదర్శి వరకు ఆయన టోటల్ ఆయన కంట్రోల్ పెట్టుకుంటున్నాడు. నిజంగా వాస్తవమైన ఆయన టోటల్ అనిపిస్తున్నాడు దీన్ని. వాస్తవానికి దండోరా ఉద్యమం పుట్టినటువంటి గ్రామంలో ప్రకాశం జిల్లా నాగులపాడు మండలం ఈదిమూడి గ్రామంలో 94 జూలై 7వ తారీఖు నాడు ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఇక్కన కృష్ణమాదిగ అనే నాయకుడు అక్కడ కేజీ సత్యమూర్తి గారు పెట్టినటువంటి ఒక సమతా సైనిక దళలో పనిచేసుకుంటా ఈదిమూడి గ్రామానికి పోవడం జరిగింది. ఈదిమూడి గ్రామానికి పోయే నాటికే ఆ గ్రామంలో ఉన్నటువంటి మాదిగలో దళిత మహాసభ పేరు మీద చైతన్యవంతమైన మాదిగలు ఆ గ్రామంలో ఉన్నారు. ఆ రోజు ఏదైతే ఈదిమూడి గ్రామం జూలై 7వ తారీఖు నాడు కృష్ణమాది గారు ఆ ఊరికి పోయారో ఆ ఊరికి పోయిన తరుణంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి విద్యావంతులైన యువకులు, ఆ యువకుల్లో ముఖ్యులైనటువంటి ఉసిరిపాటి బ్రహ్మయ్య గారు ఏందన్నా ఇటు వచ్చారని చెప్పి అడిగి ఆ యొక్క ఉద్యమానికి సంబంధించిన ఇట్లా మొన్న నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ సంబంధించినటువంటి పాంప్లెట్ ఒకటి తీసుకొని మాదిగలకి ఇట్లా అన్యాయం జరుగుతుందని చెప్పి ఏదైతే ఈ కృష్ణమాది గారు బ్రహ్మయ్య గారికి చెప్పారో ఆ చెప్పిన దగ్గర నుంచి ఆ రోజు అన్నా మరి మీరైతే కూర్చోండి అని చెప్పి అదే బ్రహ్మయ్య గారి ఇంట్లో అదే కృష్ణమాది గారికి భోజనం పెట్టించి అన్న మీరు ఉండండి, నేను సాయంత్రం మన గ్రామంలో ఉన్నటువంటి అందరిని పిలిచి మనం దీని గురించి డిస్కస్ చేద్దామని చెప్పి బ్రహ్మయ్య గారు ఆ రోజు కృష్ణమాది గారిని బ్రహ్మయ్య గారి ఇంట్లో పెట్టుకోవడం, సాయంత్రం 4:30, 5 గంటలు 6 గంటల ప్రాంతంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి మాదిగ యువకులందరినీ పిలిచిన తర్వాత ఆ రోజే ఈదిమూడి గ్రామ కమిటీ వేసుకోవటం. ఆ రోజు మళ్ళీ 10-15 నిమిషాల తర్వాతనే మళ్ళీ అన్న మనము ఆదిజాంబవ అరుంధతి బంధు సేవ మండలి కాకుండా డైరెక్ట్గా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని పెట్టుకుందామని చెప్పి అక్కడ ఉన్నటువంటి 20 మంది యువకులు ప్లస్ అందరూ కలిసి 20 మంది కలిసి మాదిగ దండోరా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని జూలై 7వ తారీఖు నాడు ఈదిమూడి గ్రామంలో గ్రామ కమిటీ పక్షాన ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజే అదే రోజు మళ్ళీ సాయంత్రం గ్రామ కమిటీ కాదన్నా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయింది, కానీ ఇది ఈదిమూడి గ్రామానికి కాదన్నా రాష్ట్ర కమిటీ కూడా ఉండాలని చెప్పి ఒక నిర్ణయానికి ఉన్న 20 మంది యువకులు ఒక నిర్ణయానికి వచ్చి గ్రామ కమిటీ కాదు రాష్ట్ర కమిటీగా రాష్ట్రంలో మొత్తం బాధ్యతలు తీసుకొని తిరగాలని అన్నప్పుడు ఎవరు ఉండాలని చెప్పి 20 మంది యువకులల్లా ఒకళ్ళొకళ్ళు నువ్వు ఉండాలని చెప్పి ఒకళ్ళొకళ్ళు ప్రశ్నించుకునే అంతా ఆంధ్రలో ఉన్నారు కాబట్టి ఒకళ్ళొకళ్ళు ప్రశ్నించుకున్న తరుణంలో ఇదే ఉసిరిపాటి బ్రహ్మయ్య మాది గారు ఇంకెవరు ఉంటారు మన కృష్ణ ఉంటాడని చెప్పి ఆ రోజు రాష్ట్ర కన్వీనర్గా కూడా అదే 10 నిమిషాల గ్రామ కమిటీ తర్వాత 10 నిమిషాల తర్వాత రాష్ట్ర కన్వీనర్గా కూడా కృష్ణమాది గారు ఎన్నుకోవడం జరిగింది. కానీ ఈ క్రెడిట్ అంతా ఏదైతే ఈదిమూడి గ్రామంలో ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమ 19 మంది యువకులు ఎడ్డుపోయారో కానీ ఇదంతా నేనే చేసిందని చెప్పి
మొన్న జరిగినటువంటి నవంబర్ 11 జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి మీటింగులో నిన్న రాళ్ళు కొట్టిన రిక్షా దొక్కిన అని చెప్పి చెప్పుకొని ఆ యొక్క 30 సంవత్సరాల ఉద్యమాన్ని, లక్షలాది మంది మాదిగల యొక్క జైలు జీవితాన్ని, వందలాది మంది మాదిగ యువకుల ఆత్మ బలిదానాలన్నింటినీ కూడా తన యొక్క ఖాతాలో వేసుకొని నేనే ఎంఆర్పిఎస్కి నేనే ఏకైక నాయకుడు అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఎస్ కరెక్ట్. ఇప్పుడు ఆయన ఎక్కడైనా చూసుకోండి, మొత్తం గ్రామం నుండి మొదలుకుంటే జాతీయ స్థాయి మీటింగ్లో కూడా ఆయన ఒక్కడి బొమ్మే ఉంటుంది. అంటే ఇప్పుడు స్టార్ట్ అయిన 19 మంది మిగతా వాళ్ళ సంగతి బొమ్మ కానీ, లేకపోతే కనీసం ఫోటో కానీ. ఇప్పుడు మేధావుల మీటింగ్ ఆయన ఒక్కడే బొమ్మ, కార్మికుల మీటింగ్ అయినది, మహిళల మీటింగ్ అయినది, విద్యార్థుల మీటింగ్ అయినది, ఆయన ఒక్క బొమ్మ తప్ప మరి మిగతా వాళ్ళ బొమ్మలు అసలు అక్కడ ఉండే ఎందుకు? అయితే ఒకటి, దండోరా ఉద్యమం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నారావారిపల్లి నుంచి పాదయాత్ర జరుగుతున్న తరుణంలో మాదిగలు అప్పుడు దండోరా ఉద్యమానికి ఇటు కుపాకర్ మాదిగ, ఇటు కృష్ణ మాదిగ, ఇద్దరు కృష్ణార్జునులు అనే ఒక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కృష్ణార్జునులు అనేటటువంటి ఒక టైటిల్ కూడా రావడం జరిగింది. ఆ టైటిల్ వచ్చినప్పుడు నారావారిపల్లి నుంచి ఉద్యమం దండోరా దండయాత్ర అని చెప్పి పాదయాత్ర స్టార్ట్ అయ్యి కొద్ది రోజులు గడిచిన కొద్దిగా ఆంధ్రప్రదేశ్లో మాదిగలంతా కూడా కుపాకర్ మాదిగనే హైలైట్ చేసిన తరుణంలో ఆ యొక్క కుపాకర్ని వాళ్ళు హైలైట్ చేసిన తరుణంలో ఆ కుపాకర్ అన్న వాళ్ళు చేసేటటువంటి ఆ హైలైట్ని తట్టుకోలేక కుపాకర్ అన్నని ఎట్లాగైనా కూడా ఈ ఉద్యమం నుంచి కొద్దిగా తప్పియాలనే ప్రయత్నంలో ఇక్కడ 19 మంది యువకులతో పాటు తెలంగాణ నుంచి కూడా కొంతమంది పోవడం జరిగింది ఆ పాదయాత్రకి. అప్పుడు ముఖ్యులు ఎవరైతే ఆ 20 మంది యువకులలో మన ఉసిరిపాటి బ్రహ్మయ్య అన్న కానీ, పిల్లి మాణిక్యరావు అన్న కానీ, వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఉద్యమానికి పాదయాత్ర చేసేది ఒక్కలే ఉండాలి. తర్వాత లిటరేచర్ సంబంధించి నాకైతే సరిగా రాయటం రాదు కాబట్టి కుపాకర్ అయితే మంచిగా రాస్తాడని చెప్పి ఆ ఉద్యమంలో నుంచి అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఆ యొక్క మాదిగల ఎదుగుదలనే అక్కడి నుంచే స్టార్ట్ చేసుకొని ఆయన ఆ కుపాకరణ దగ్గర నుంచి ఒకరినొకరిని నేనే నాయకుడిగా ఉండాలని ఆయన యొక్క మెయిన్ కాన్సెప్ట్ పెట్టుకొని ఒకరినొకరిని దూరం చేసుకుంటూ వచ్చిండు. ఆ రోజు నుంచి కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా అదే కంటిన్యూషన్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే అసలు సమస్య ఆంధ్రప్రదేశ్ది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్య ఈదుమూడి గ్రామంలో పుట్టిన ఈ సమస్యని నిజంగా చెప్పాలంటే హక్కుదారులు ఎవరు ఉంటారు వాళ్ళే ఉండాలి, ఆంధ్ర వాళ్ళే హక్కుదారులుగా ఉండాలి. కానీ మొత్తం టోటల్ అందరి నుండి కబ్జా చేసి పడేసి తను ఒక్కడిగా ఇలా హక్కుదారునిగా ఈ తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగ గారు టోటల్ ఒక్కడే సింగిల్గా టోటల్ లక్షలాది మంది కోట్లాది మంది యొక్క ఉద్యమాన్ని తను మాత్రమే నడిపించినట్టుగా, తను ఒక్కడే లీడర్ అన్నట్టుగా, తను ఒక్కడే ఇదంతా సాధించినట్టుగా ఇవాళ మొత్తం ఏదైతే చేస్తున్నాడో అది కరెక్ట్ కాదు. వీళ్ళందరి త్యాగాలను మనం ఇవాళ అవమానపరిచినట్టయితుంది. ఈ మేధావులను, రచయితలను, కళాకారులను వీళ్ళందరి యొక్క కాంట్రిబ్యూషన్తోనే కృష్ణమాదిగ ఎదిగింది తప్ప ఆయన ఒక్కడి కాంట్రిబ్యూషన్తో ఎదిగింది కాదు. కాబట్టి ఇదంతా అందరి త్యాగం ఇది. సో ఈ త్యాగాన్ని గుర్తించాల్సింది పోయి ఆయన ఒక్కరిని మాత్రమే, పార్టీలు కూడా ఆయన ఒక్కరినే, కృష్ణమాదిగ ఒక్కరిని పట్టించుకుంటే చాలు, దేశ ప్రధానమంత్రి కూడా ఆయన ఒక్కరిని పట్టించుకుంటే చాలు, ఇంకా అందరూ కూడా ఆయన ఒక్కడు ఈ రకంగా జాతి మొత్తం ఈ సమస్యని ఒక్కరి సమస్య కానీ ఒక్కరి నాయకత్వాన్ని తీసుకురావడం అనే దానివల్ల ఇలా టోటల్ వ్యక్తి నియంతృత్వం వైపు ఇలా ఉద్యమం పోయి తన ఇష్టారాజ్యంగా నిర్ణయాలు వేసుకొని ఇలా బీజేపీ టోటల్ తను ఓట్లేయమని చెప్పేసి తీసుకున్న నిర్ణయం కూడా ఆయన ఒక్కరిదే ఇవాళ. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా ఉస్మానియా పిల్లలు ఆయన మొన్న ఏ యాత్ర అయితే చేశాడో ఆ యాత్ర కంటే ముందే ఉస్మానియా పిల్లలందరితో కూడా నేను మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ చెప్పడం జరిగింది, మనం ఎంఎస్ పెట్టుకునేందుకు ఒక రాజకీయ పార్టీని పెట్టుకున్నాం మాదిగల కోసం. మాదిగలు లీడర్షిప్ చేయాలి, కాన్స్టిట్యూషన్ ఎట్లయితే ఉత్తర భారతదేశం లీడర్షిప్ చేసాడో దక్షిణ భారతదేశంలో మనము చేయాలి. కాబట్టి ఎంఎస్పీ బీజేపీ పొత్తు పెట్టుకుందాము. బీజేపీ ఎట్లా చట్టం చేస్తానని పార్లమెంట్లో చేయలేదు. మనం ఎంఎస్పీ బీజేపీ పొత్తు పెట్టుకొని 10 ఎమ్మెల్యేలు తెలంగాణలో 2 ఎంపీలు మనం షేర్లో తీసుకుందాము, అలయన్స్లో తీసుకుందాము. సో దీన్ని ఇవాళ అట్లా పోదామని అని చెప్పేసి నేను ప్రతిపాదన చేస్తే టోటల్ కంప్లీట్ బీజేపీకి సరెండర్ అయిపోయి ఇవాళ ఒకటేంటంటే సార్, తెలంగాణ సమాజం కానీ ఆంధ్రప్రదేశ్ సమాజం కానీ ఈరోజు 2014లో డివైడ్ అయింది. కాబట్టి మీరు పెట్టినటువంటి డిమాండ్ మాదిగ జాతి అభివృద్ధి కోసం ఉపయోగపడింది, మాదిగల యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. కానీ
ఈ యొక్క సిద్ధాంతానికి ఆయన పూర్తి వ్యతిరేకము. ఎందుకు అంటే దానికి ప్రత్యామ్నాయంగానే ఒక రాజకీయంగా మాదిగలు చైతన్యవంతం అయ్యేదానికి నేను సాక్ష్యం చెప్తా. 1998లో ఉద్యమం స్టార్ట్ అయిన 4 సంవత్సరాలకి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో మధిర శాసనసభ్యుడు ప్రతిపక్ష నాయకుడైనటువంటి బోడిపూడి వెంకటేశ్వర గారు చనిపోయారు. చనిపోతే అక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా వచ్చేసింది. అది జనరల్ సీట్ మధిర. అటు సిద్ధారెడ్డి గారు, అటు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన, తర్వాత కొండబాల కోటేశ్వరరావు వాళ్ళు నిలబడ్డారు. ఎస్పెషల్లీ మాదిగ దండోరా నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గద్దల వెంకటేశ్వర్లు అనే క్యాండిడేట్ని ఆ రోజు నా అసెంబ్లీ మధిర కాన్స్టిట్యున్సీ నుంచి నిలబెట్టడం జరిగింది. ఉప ఎన్నిక సందర్భంగా నిలబెడితే అక్కడ చైతన్యవంతమైన మాదిగలు ఆ యొక్క గద్దలక్కులకి జనరల్ సీట్లో కూడా 30,000 ఓట్లు ఇవ్వడం జరిగింది మాదిగలుగా. ఆ యొక్క పునాదిని కృష్ణమాదిగ కృష్ణన్న ఓన్ చేసుకొని ఆ యొక్క దాన్ని బేస్ చేసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాదిగలు రాజకీయంగా చైతన్యవంతం అయ్యారనే దాన్ని చూపించుకొని మాదిగల్ని ఎక్కడా కూడా ఏ పార్టీలో కూడా మాదిగ అభ్యర్థుల్ని స్వతంత్ర అభ్యర్థులుగా, స్వతంత్ర నాయకులుగా కానీ ఎదగలేనటువంటి పరిస్థితి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఉంది. ఎందుకు అంటే 99లో అనివార్య కారణాల వల్ల పెద్దపల్లి ఉప ఎన్నిక వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, వెంకట స్వామి గారు పదే కాంగ్రెస్ పార్టీలో తన యొక్క ప్రస్థానం మొత్తం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు దగ్గర నుంచి పెద్దపల్లిలో ఓడిస్తాం అని చెప్పి మాదిగల జనాభా ఎక్కువ శాతం ఉంది. అక్కడ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉవ్వెత్తు ఎగుస్తున్న తరుణం అది. ఉట్టి క్యాండిడేట్ని అట్లా పెట్టి వీళ్ళు అట్లా ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు కొద్ది సపోర్ట్ చేస్తే డెఫినెట్గా గెలిచే సీట్ అది. కానీ కృష్ణన్న ఆ రోజు ఉన్నటువంటి కుపాకరన్న కానీ విశారదనన్న కానీ కృష్ణన్నకి కుడి ఎడమలాగా ఉండేది. ఆ రోజు వాళ్ళు అడిగారు, అన్న చంద్రబాబు నాయుడు గారు కృష్ణన్నను కూడా అడిగిండు, కృష్ణను పోటీ చేయి అంటే లేదు సరే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరిగింది కృష్ణన్న గారు. అదే తరుణంలో మళ్ళీ వచ్చినాక అన్న వీళ్ళు కూడా మన కుపాకరన్న కానీ విశారదనన్న కానీ ఈ రోజు ఉన్నటువంటి విశారదనన్న కానీ కుపాకరన్న కానీ వెళ్ళిపోయారు. ఆ రోజు అన్న చేస్తే నువ్వు చెయ్యి, లేదంటే మా ఇద్దట్లో ఎవరికో ఒకరికి అని చెప్పి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి టికెట్ అడిగారు. అడిగితే కృష్ణన్న గారు ఏమన్నారంటే సరే చూద్దాం చేద్దాం, ఏది కూడా డైరెక్ట్గా చెప్పడు. కృష్ణన్న ఇప్పటికీ స్టిల్ ఈ రోజు వరకు కూడా ఏది డైరెక్ట్గా చెప్పడు. వేదికల మీద చెప్పేది ఒకటి, ఇంటర్నల్ గా అంతరాత్మ పరిశీలన చేసుకొని చేసేది ఒకటి. కాబట్టి ఆడు అడిగితే సరే ఓకే చూద్దాం అని చెప్పి ఆఫ్ చేసిన తర్వాత ఎక్కడో దుబాయ్లో ఉన్నటువంటి సుగుణ కుమారి గారిని మరి ఎప్పుడు తీసుకొచ్చిండో ఎప్పుడు కాంటాక్ట్ అయిందో ఎవరికి తెలియదు. వాస్తవంగా అనివార్య కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారికి పలాని సుగుణ కుమారి వస్తుంది, ఆమెకు సెలెక్ట్ చేయండి అని చెప్పి కృష్ణన్న గారు పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆమె టికెట్ చేయటం, ఆమె ఎమ్మెల్యే కావటం, ఆ తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఎంపీ కావటం, ఆ తర్వాత రెండోసారి కూడా టికెట్ ఇస్తే ఓడిపోవటం, ఆ తర్వాత ఆమె కనుమరుగు అయిపోవటం. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఏ ఒక్క మాదిగని కూడా ఏ ఒక్క పార్టీలో కూడా కృష్ణన్న బతికినంత కాలం వాళ్ళని రానియడం. ఇంకోటి చెప్తున్నా మీకు. ఇప్పుడు నాకు యాక్చువల్గా వస్తున్నా మీకోసం అప్పుడు చంద్రబాబు నాయుడు యాత్ర పెట్టిండు ఇక్కడ. అప్పుడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అంటే, అప్పుడు నేను సపోర్ట్ చేశాను ఉస్మానియా ప్రొఫెసర్గా, నేను కొంతమంది ప్రొఫెసర్లు కలిసి సపోర్ట్ చేసిన క్రమంలో నీకేం కావాలని అడిగితే నాకు ఎంపీ టికెట్ కావాలని నేను అడిగాను. నాకు వరంగల్ కానీ నగర్ కర్నూలు కానీ ఏదైనా ఒక టికెట్ ఇవ్వండి అని అడిగాను. సరే నేను ఇస్తా అని చెప్పాడు ఆయన. అక్కడ యాత్ర సపోర్ట్ చేశాడు. ఎంఆర్పిఎస్ నుండి కృష్ణన్న చేశాడు సపోర్టు, ప్రొఫెసర్ల నుండి ఓయి నుండి నేను చేశాను. సో అప్పుడు ఆయన నాకు పైసలు వద్దు సార్, నాకు మాత్రం టికెటే కావాలని అన్నాను. అయితే ఆయన టికెట్ ఇస్తాను, నాకు టికెట్ అనౌన్స్ చేశాడు ఆయన. వరంగల్ పొత్తులో పోయింది వినోద్ గారు, నేను నగర్ కర్నూలు ఇస్తానని చెప్పేసి అన్నాడు. మా రేవూరు ప్రకాష్ రెడ్డి గారు అప్పుడు జిల్లా అధ్యక్షుడు పార్టీకి వరంగల్కు, ఆయన కూడా ఓకే అన్నారు. అయిపోయింది. తర్వాత ఎప్పుడైతే నా పేరు అయితే అక్కడ అనౌన్స్మెంట్ అయిందో అతను కృష్ణన్న గారు పోయారు, అక్కడ సమాప్తం చేశారు. నా పేరు
మళ్ళీ కాకుండా బక్క నరసింహులు అని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఎంపీ ఇచ్చి నాగర్ కర్నూలు ఇచ్చారు. లోకలోడు ఈయన వినోద్ కుమార్ గెలిస్తే మన మాట విన్నాడు, ఆయన అంబేద్కర్ వాది, నీ మాట నా మాట విన్నాడు అనే ఉద్దేశంతో అక్కడ నాకు టికెట్ రాకుండా అది అయిపోయింది. తర్వాత నేను అడిగాను రేవంత్ రెడ్డి గారు, ఏం సార్ ఏంటంటే మీ వరకే మీ నాయకుడికి తెచ్చలేదే అని చెప్పేసి. అంటే ఎక్కడ కూడా మాదిగలు పోటీ చేస్తే ఇండిపెండెంట్ అంటే మనం ఎదిగితే ఎదగనియాడు. నేను వరంగల్లో ఎంపీగా పోటీ చేసినా అక్కడ నాకు సపోర్ట్ చేయలేదు. గల్లీ నుండి ఢిల్లీ దాకా నేను ఉద్యమంలో ఉన్నది చేయలేదు. మొన్నటి ఎన్నికల్లో నేను అన్న మనం ఎమ్మెల్యేలు 10 చేయండి, మనం తీసుకుందాం, ఎంపీలు 2 తీసుకుందాం, మీరు వరంగలే నేను వరంగలే, నేను అంతకుముందే ఎంపీగా పోటీ చేసిన, ఒకవేళ మీరు పోటీ చేయండి లేకపోతే నేను పోటీ చేస్తాను, మీరు చేస్తే మీకు సపోర్ట్ చేస్తాను, లేకపోతే నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి నేను అన్నా. అక్కడ ప్రవీణ్ అన్న బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్నాడు, నేను ప్రొఫెసర్ను, నేను ఉద్యోగం రాజీనామా చేసిన, నేను ఎంఎస్పీకి అధ్యక్షుడిగా నాకు ఇచ్చినా పర్లేదన్నా నేను చేస్తాను. అప్పటికి ప్రదీప్ గౌడ్ ఉన్నాడు అక్కడ వరంగల్. సో ప్రదీప్ గౌడ్ కాకుండా మాదిగకి అన్న ఇది మాది అటు మాదిగా ఉంటాడు ఇటు మాదిగా ఉంటాడు, అద్భుతంగా అన్ని రకాలుగా బాగుంటుంది అన్న అని చెప్పి నేను ప్రతిపాదిస్తే, నో మనం బీజేపీకే సపోర్ట్ చేయాలి, మన ఎంఎస్పీ టికెట్ అడగద్దు అంటే ఇవాళ ఒక్క లీడర్ను తయారు చేయకుండా అక్కడ మొత్తానికి బీజేపీకి టోటల్గా గెలిపించి 8 ఎంపీలు బీజేపీ గెలిచేయడానికి కృషి చేసి ఒక్క మాదిగా బీజేపీ ఎమ్మెల్యే గెలవాలి, ఈయన సపోర్ట్ చేస్తే ఒక మాదిగా ఎంపీ గెలవాలి. చివరికి ఏమైంది, కాంగ్రెస్ నుండి మాదిగలు కానటువంటి గెలిచినారా అక్కడ కానీ నాగర్ కర్నూలు కానీ. అంటే సార్ మొన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణన్న తీసుకున్నటువంటి స్టాండ్ మీద ఏదైతే సరే వర్గీకరణ కావాలి, మాదిగల అభివృద్ధి చెందాలి, వర్గీకరణ కోసమే మనం ఎంఆర్పిఎస్ ఏర్పడింది, మాదిగల అభివృద్ధి జాతి ప్రయోజనాలే ముఖ్యమని చెప్పుకుంటున్న కృష్ణన్న కూడా సరే బీజేపీతో అయింది అన్నాడు. ఓకే, మాదిగలుగా మనం అందరం కలిసి బీజేపీకి సపోర్ట్ చేద్దాం అనుకుందాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్నటువంటి మాదిగలు సరే ఉన్న సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కానీ మొన్న జరిగిన కులగణన సర్వే ప్రకారం కానీ 12 నుంచి 14% ఉన్నారనేది జనరల్ గా అది మాదిగల ఓపెన్ ఫ్యాక్ట్ అది. కాబట్టి ఆ యొక్క 12% నుంచి 14% ఉన్నటువంటి మాదిగలు మొన్న జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణన్న గారి మాటిని మనందరం బీజేపీకి ఓట్లు వేస్తే అధికారంలోకి వస్తుందా? బీజేపీ రాదు. కానీ మనం వేసిన ఓట్లన్నీ ఏమైపోతాయి, మురిగిపోతాయి, ఏ బీజేపీ అధికారంలోకి రాదు. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ సమాన లెవెల్లో ఈక్వల్గా ఉంటాయి. మన పర్సెంటేజ్ ఓటు బ్యాంకు బీజేపీకి పట్టడం వల్ల నష్టపోయేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నష్టపోదు. ప్రత్యామ్నాయంగా మాదిగల్ని 10 సంవత్సరాల నుంచి నియంత పాలన చేసినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడు, అనివార్య కారణాల వల్ల అయ్యేవాడు, మూడోసారి కూడా. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి నా మాదిగ జాతి ప్రజలందరూ కూడా 30 సంవత్సరాల ఉద్యమ నాయకుడైనటువంటి నాయకుడి మాట కూడా 1% కూడా వినలేదు అంటానికి కూడా మన దగ్గర ఆధారం ఉంది. ఎందుకు అంటే 2097 ఎన్నికల్లో మనం ఏదైతే ఉప ఎన్నిక బోడిపూడి వెంకటేశ్వరరావు గారు చనిపోయినప్పుడు ఉప ఎన్నిక చెప్పినవో 99 ఎన్నికల్లో కూడా కృష్ణన్న అక్కడ నుంచి పోటీ చేసిన మధ్య నుంచి. అదేవిధంగా మళ్ళీ 2009లో కూడా కృష్ణన్నే పోటీ చేసి 23,500 24,000 చిల్లర వచ్చినాయి. జనరల్ ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు 23,000 వచ్చినాయి. ఈవెన్ వర్ధనపేట కూడా చేశాడు. ఆ తర్వాత సో ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే ఇవాళ ఎక్కడ కూడా మాదిగలు లీడర్షిప్ అనేది రాజకీయంగా ఎదగకుండా ఆయన ఒక్కడు మాత్రమే పోటీ చేయాలి. పార్టీ పెట్టింది ఒక్కడి కోసమా? ఎంఎస్పీ పెట్టింది అందరినీ పోటీ చేయడానికా? మధ్యలో బీజేపీకి సపోర్ట్ చేస్తే మధ్య రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి డేటా, ఇది నేను ఇచ్చింది కాదు, లేకపోతే ఎవరు చెప్పింది కూడా కాదు. చూడండి, ఇది రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చాడు. బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో చూడండి. ఒక అభ్యర్థి 97-98 నుంచి మాదిగల చైతన్యవంతమై బీజేపీకి సపోర్ట్ చేస్తే వచ్చిన ఓట్లు 2021 ఓట్లు. మధుర నియోజకవర్గంలో బీజేపీకి వచ్చిన ఓట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అది. సంతకం విత్ గ్రీన్ ప్రింట్ తో సంతకం చేసి ఇచ్చాడు. బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కనీసము 2021 అంతే.
కానీ అదే ఇంకా కనీసము ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బాగానే వచ్చినాయి. ఒక అతనికి 1200 చిల్లర వచ్చినాయి. ఇంకొక అతనికి కూడా ఇండిపెండెంట్ ఎవరు కమ్యూనిస్ట్ పార్టీకి కూడా మార్క్స్ 6000 చిల్లర వచ్చినాయి. అవును, అంటే కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చిన ఓట్లు కూడా రాలేదు, ఇక్కడ రాలేదు. ఇది రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి రిపోర్ట్. అంటే మాదిగ సమాజం, తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ సమాజం ఏ 30 సంవత్సరాల ఉద్యమ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమ నాయకుడి యొక్క మాటనే మాదిగలు వినట్లేదు. ఇంకా 2000 ఓట్లు రావడానికి కారణం అదే కృష్ణన్న గారు నిలబడ్డటువంటి వర్ధనపేట నుంచి కూడా కొండేటి శ్రీధర్ గారు బీజేపీ నుంచి పోటీ చేశారు. అది మీకు కూడా తెలుసు సార్, సార్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ కూడా 6000 ఓట్లే వచ్చినాయి. వాస్తవంగా అక్కడ చైతన్యవంతమైన మాదిగలు ఉన్నారు. 70,000 ఓట్లు ఉంటే 6,000 ఓట్లు వచ్చినాయి. కాబట్టి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా మాదిగ జాతి ప్రజలు ఏ ఉద్యమ నాయకుడు అయితే 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ నడిపినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క నాయకుడి మాట ఈ రోజు మాదిగ ప్రజలు ఎవరు వినట్లేదు అనడానికి అది నిదర్శనం. అది ఓటు వేయలేదు. ఉద్యమాలు వేరు, ఓట్లు వేరు. ఉద్యమాల పరంగా మాదిగలో చైతన్యవంతమయ్యారు, ఎవరికి వేయాలో డిసైడ్ చేసుకున్నారు. ఓటు పరంగా, ఉద్యమాల పరంగా జాతి ప్రయోజనాలు, నేను చదవకపోయినా పర్లేదు నా కొడుకు చదువుకుంటే చాలనే ఒక ఆలోచనకు వచ్చి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏబిసిడీలు అయితే నా బిడ్డకి బాగుపడతా, నేను పాడకపోయినా పర్లేదని చెప్పి నా పిల్లలు బాగుపడతారని చెప్పి వాళ్ళు ఇలా ఆ యొక్క కాన్సెప్ట్తోనే 94 నుంచి స్టిల్ డేట్ వరకు కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కృష్ణమాదిగన్న నడిపే ఉద్యమంలో నిరక్షరాస్యులైనటువంటి నా అన్నలు, సోదరులు, తల్లిదండ్రులే పార్టిసిపేట్ చేశారు. స్టిల్ ఈ రోజు రేపు జరిగే జూలై 7వ తారీఖు నాడు జరిగే మీటింగ్ కూడా ఏదైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఉప్పలమ్మకో లేకపోతే సావుకో తద్దినానికో దేనికో కొట్టేటటువంటి నా నిరుద్యోగ యువకులు వచ్చే పరిస్థితి ఉంది తప్ప విద్యావంతులైనటువంటి నిరుద్యోగులు తప్ప విద్యావంతులైనటువంటి తెలివిగల ప్రొఫెసర్లు కానీ ఎవరు కానీ మేధావర్గం కానీ ఎవరు కూడా ఈ ఉద్యమానికి రావట్లేదు. ఎందుకంటే నాకు రాపోయినా పర్వాలేదు కానీ నా అన్నకో నా తమ్ముడికో వస్తుందని చెప్పి జాతి మీద ప్రేమ కోసం వస్తున్నారు. కంపల్సరిగా ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి నిరుద్యోగులనే ఆ ఉద్యమంలో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఉంచుడు తప్ప చదువుకున్నటువంటి మేధావర్గాన్ని కానీ చదువుకున్నటువంటి విద్యావంతుల్ని కానీ యువకుల్ని కానీ ఉద్యమంలో రానివాడు. ఎందుకని నాయకుడిగా? ఎందుకంటే ప్రశ్నిస్తాడా? ప్రశ్నిస్తే ఆయనకు నచ్చదు, ఆయన ఒంటరి నిర్ణయాలు కావాలి. కాబట్టి అక్కడ మొత్తము అనామకులు ఎవరైతే ఉంటారో ఊర్లో ఆ సిటీలో కూడా బాగా 10th ఫెయిల్ కానీ ఇంటర్ ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా తయారై వాళ్ళ ఆయన ఉంటారు. అంతే తప్ప వాళ్ళ విద్యావంతులు ఉన్నారు. రెండవది వాళ్ళ చాలా స్పష్టంగా ఇది 5% ఉన్న మాదిగ విద్యావంతులకు సంబంధించిన వర్గీకరణ పోరాటం. అది 30 ఏళ్ళు పట్టింది. ఇప్పటికి కూడా ఇంకా రిజాల్వ్ కాలేదు. మరి 95% ఉన్న మాదిగల పరిస్థితి ఏంటి? వాళ్ళకు ఉపాధి ఎప్పుడు, ఉద్యోగం ఎప్పుడు, లేకపోతే ఒక భూమి ఎప్పుడు, వాళ్ళకి పరిశ్రమలు ఎప్పుడు, లేకపోతే వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో వాటా ఎప్పుడు, ఈ సంపదల వాటా ఎప్పుడు, ఇవన్నీ ఎప్పుడు కావాలి? ఇంకా 30 ఏళ్ళకు సినిమా ఇండస్ట్రీ దాకా పోయారు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మాదిగలకి ఆర్థిక స్థితిగతులే మెరుగుపడలేదు. ఇంకా నీకు సినిమా స్థాయి దాకా ఏడొస్తారు సార్. మాదిగలు సినిమా స్థాయికి రావాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఉండాలి. కానీ ఈ రోజు ఆ పరిస్థితి గ్రామాలలో ఉన్న మాదిగలకు ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలంటే ఆర్థిక అసమానతలు ఉన్నంత వరకు ఈ వ్యవస్థ ఉంటది. కానీ ఆర్థిక అసమానతల వైపు మాదిగల్ని ప్రయాణం చేయించే మార్గంలో కృష్ణన్న గారు ప్రయాణం చేయాలని చెప్పి నాకు చూసిన చక్కగా ఉన్నది కదా. ఇప్పుడు దాకా ఏంటంటే సప్లా నిధులు ఏమన్నా కానీ 1,00,000 కోట్లు వృధా కానీ బ్యాక్లాగ్ పోస్టులు ఉండకపోని, భూమి రాకపోని, ఏది రాకపోని, మనమంతా తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద ఎట్లయితే ఇవాళ పోయి దొరలకు అప్పయిపోయినామో, ఇవాళ అగ్రవర్ణాలకు అధికారాన్ని అప్పచెప్తూ వర్గీకరణ పేరు మీద ఇవాళ ఆయన ఒక్కడు లబ్ధి పొందుతూ ఇవాళ మొత్తం మాదిగ జాతిని అంతా రోడ్డు మీద పడేసి ఇవాళ అడక తినే సమాజంగా మాదిగలు తయారైనరు. ఎవరు కూడా ఆత్మగౌరవంగా లేరు, లేక వాళ్ళకు ఉద్యోగాల అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు.
కాబట్టి ఇట్లాంటి పరిస్థితి మారాలంటే విద్యావంతులైన మాదిగలు ఎవరైతే ఉన్నారో ఇలా దప్పులు కొట్టే కార్యక్రమము లేకపోతే చెప్పులు కొట్టే కార్యక్రమం కాదు మనకు కావాల్సింది. ఈ భారత రాజ్యాంగాన్ని చదువు, ప్రతి వారికి చదువు అనే ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. మాదిగలంతా చదువుకోవాలి, విద్యావంతులు కావాలి, ఉన్నత ఉద్యోగాలు చేయాలి, రాజకీయ నాయకులు కావాలి, అధికారం చేయాలి, సంపద సృష్టికర్తలు కావాలి, ప్రపంచాన్ని శాసించడానికి విదేశాల్లో చదువులు చదవాలి, ఆర్టిఫిషియల్ టెక్నాలజీలో కానీ అన్ని రంగాల్లో కానీ వాళ్ళ ముందంజలో ఉండే దిశగా మాదిగ ఉద్యమం రిఫైన్ చేసి ముందుకు పోవాలి తప్ప కేవలం ఈ వర్గీకరణకే దీనికే ఇవాళ ఈ సెంటిమెంట్కే మొత్తం పోయి ఒక వ్యక్తి కోసం మొత్తం జాతి అంతా నాశనమయ్యే బదులు ఇలా రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ విద్యావంతులుగా మీరు ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఈ వర్గీకరణ చట్టాన్ని చేయవలసిందే, ఖచ్చితంగా మాదిగలకు న్యాయం చేయాల్సిందే. మొన్న ఎన్నికల్లో కూడా మీ కాంగ్రెస్ పార్టీకి మేము ఓట్లు వేయమని చెప్పినాం, మేము బీజేపీ కూడా ఏమని చెప్పలేదు. మేము కాంగ్రెస్ పార్టీ కానే కాదు, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు అభిమానం అంటే మాకు అది ఒక సెక్యులర్ పార్టీ. క్రైస్తవులుగా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, 80% క్రైస్తవులే ఉన్నారు. వాళ్ళు ఎవరు బీజేపీ ఓటేయరు. కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకే దళితులు, క్రైస్తవులు, మైనారిటీలు. సాలిడ్ ఓటు బ్యాంక్ అది. సాలిడ్ ఓటు బ్యాంకు ఇవాళ మేము వేసినాం కాబట్టి అధికారం వచ్చిన రేవంత్ రెడ్డి గారు మీరు మాట ఇచ్చారు, మాట ప్రకారంగా చేస్తారనే నమ్మకం కూడా మాకుంది. మీరు చేయాలని ఈ సందర్భంగా మా 100% మీరు ఏదైతే అసెంబ్లీలో తీర్మానం, అసెంబ్లీ సెషన్స్ జరిగేటప్పుడు సుప్రీంకోర్టు 1వ తారీఖు తీర్మానం వచ్చిందో, ఆగస్టు 1వ తారీఖు నాడు ఆ తీర్పుకి మీరు అనుగుణంగానే ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడారు. మాదిగ జాతికి మీ మీద ఆ రోజు నుంచే నమ్మకం ఏర్పడింది. అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం కూడా వేశారు, ఇంకా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ తర్వాత అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలా మాదిగల్లో లెక్కలు కూడా తీపించుకోవటం, ఉద్యోగస్తుల లెక్కలు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్ కూడా మీరు వస్తుందని నిన్న కూడా చెప్పారు. ఆ రిపోర్ట్ వచ్చిన వెంబటనే మీరు చేయాల్సింది, మాదిగ జాతి మీకు ఎల్లకాలం రుణపడి ఉంటుంది, కంపల్సరిగా వర్గీకరణ చేసి మాదిగల యొక్క సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడతారని, అదేవిధంగా మాదిగలకు ఏ రోజైతే తరతరాలుగా ఉన్నటువంటి 30 సంవత్సరాల ఉద్యమ నాయకుడు చేయలేనటువంటి యొక్క ఆకాంక్షనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అవుతుంది అని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ మాదిగ ప్రజలారా ఒక్కటే ఆలోచించండి, ఈరోజు ఏ తాత ముత్తాతల నాటి నుండి ఏదైతే ఆచార సాంప్రదాయాలు ఉన్నాయో ఆ యొక్క ఆచార సాంప్రదాయాలని ఈరోజు మనకి దగ్గర చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన తాత ముత్తాతల నాటి చెప్పుకొట్టుడు, డప్పు కొట్టుడు, తోలు వలసటం, ఆ తోలు వలిసిందా అని చెప్పి చెప్పుకొట్టి ఏదైతే వెట్టి చాకరీ చేసి కళ్ళం పోసుకొని వెట్టి చాకరీ చేసి బతికినమో ఆ యొక్క బతికినటువంటి ఆ యొక్క జీవన విధానం నుంచి ముత్తాతల నుంచి బయటపడి వద్దురా, స్వాతంత్ర అనంతరం 78 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వచ్చిన తర్వాత, ఇంప్లిమెంట్ అయిన తర్వాత రిజర్వేషన్లు వచ్చినాయిరా, మేము చదువుకోలేదు, మా బిడ్డలుగా మా మనవాళ్ళగా మీరు చదువుకోరు అని చెప్పి వచ్చినటువంటి గవర్నమెంట్ హాస్టల్స్ స్కూళ్ళల్లో వేసి మనల్ని చదువుకు దగ్గర చేసి విద్యా ఉద్యోగ రంగాలలో అభివృద్ధి చెందండి, మేము పడినటువంటి ఈ యొక్క వెట్టి చాకిరీ కానీ ఈ యొక్క మూఢ ఆచారాలకు కానీ దూరంగా ఉండని చెప్పి మనల్ని ఈ సమాజానికి ఈ యొక్క విద్యా ఉద్యోగ రంగాల్లో బాగుపడండి అని చెప్పి మనకి కల్పించినటువంటి ఈ రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లు ఉపయోగించుకోండి, ముందుకు పోండి అని చెప్పి ఆ యొక్క మన తాత తండ్రులు చెప్పినటువంటి దాన్ని మనం కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు 30 సంవత్సరాల ఉద్యమ నాయకుడు చేసేది ఏంటంటే మళ్ళీ మనం మాదిగలుగా గో టు సొసైటీ అంటే మళ్ళీ మనల్ని పాత ఆచార సాంప్రదాయాలకే దగ్గర చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ యొక్క దగ్గర చేసే ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి. ఎందుకంటే మనం ఆ యొక్క ఆచార సాంప్రదాయాలు చేసినాం కాబట్టి ఈ అగ్రకుల బ్రాహ్మణ ఐడియాలజీ కలిగినటువంటి బ్రాహ్మణులు మనల్ని ఊరి బయట పెట్టారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు.
ఇప్పుడిప్పుడే కలిసిపోతున్న తరుణంలో రాండి పోండి అని చెప్పి మనల్ని కూడా ఆ బ్రాహ్మణైకల్ మైండ్ గలటువంటి బ్రాహ్మణులు మనల్ని దగ్గర తీస్తున్న తరుణంలో సూటు బూటు వేసుకుని అంబేద్కర్ లాగా ఇవాళ మనం ఉంటే అందరు గౌరవిస్తున్నారు. మరి మళ్ళీ దప్పు కొట్టుకుంటూ పోయి అదే శవాల దగ్గర ఇవాళ బతకాలా? అట్లే అదే వృత్తిని చేసుకుంటూ ఉండాలనా? అదే చెప్పుకొట్టుకుంటూ ఉండాలనా? ఆ యొక్క సాంప్రదాయాన్ని మీరు పూర్తిగా బహిష్కరించాలి. ఎందుకంటే మళ్ళీ మనం పాత ఆచార సాంప్రదాయాల్ని పూర్తిగా విస్మరించి జాతి అభివృద్ధి కోసం, జాతి డెవలప్మెంట్ కోసం మనం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా చక్కటి సందేశం ఇచ్చారు. ఇదండి ఇవాళ మన తెలంగాణ ప్రజలు, మాదిగ ప్రజలరా మీరు చూస్తున్నారు కదా, మన నాయకుడు చెప్పాడు ఏంటి అంటే మనం మన పాత సాంప్రదాయాలు కాకుండా ఆధునిక టెక్నాలజీ, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లతో మనం అత్యున్నత స్థాయికి ఎదగాలి. మళ్ళీ పాత సాంప్రదాయం పెట్టుకొని ఊరు పోయి దప్పు కొట్టి చెప్పు కొట్టి శవాల దగ్గర బొందలు దొబ్బి మన బతుకులంతా మళ్ళీ ఆ రకంగా పోద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది ఈరోజుతో సైన్ అప్ చేస్తున్నాం. జై భీమ్.